హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో స్థానికులు కాలుష్యానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీల వలన పొల్యూషన్ పెరిగిపోతోందని స్థానికులు ఆందోళన చేశారు. 2024 నాటికే ఇక్కడున్న ఫ్యాక్టరీలు తరలిపోవాలని ప్రభుత్వ జీవో ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడే కొనసాగుతున్నారని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినతి పత్రాలు ఇచ్చినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పొల్యూషన్ కారణంగా కొత్త వ్యాధులతో బాధపడుతున్నామని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాకు పొద్దున్న సాయంత్రం పూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్లోను అండ్ సాయంత్రం 6 గంటల ప్రాంతంలోనూ బాగా భయంకరమైన కలుషితమైన గాలి అయితే చాలా వస్తుంది. అది పిల్లలకి సరిగ్గా ఉండటం లేదు. రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగేది స్వచ్ఛమైన గాలిని ఇస్తేనే తరాలు అనేది ముందరికి వెళతాయి. జీవితంలో ఇచ్చేది తల్లి ప్రేమ, స్వచ్ఛంగా కలుషితం లేనిది తల్లి ప్రేమ ఎంతో, అదేవిధంగా పిల్లల తాలూకా గాలి మనం ఇచ్చేది కూడా స్వచ్ఛంగా ఉండాలి. అది అయితే మనం ఇవ్వలేకపోతున్నందుకు ఒక ఆడదానిగా సిగ్గుపడుతున్నాను. దయచేసి ఈ విషయంలో సీఎం గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కర్మాగారాలని తీసుకువెళ్ళి మరో ప్రదేశానికి మార్చాలని, ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలకు మార్చాలని కోరుకుంటున్నాము. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. మొన్న రీసెంట్గా మేము చెక్ చేస్తే 460 వచ్చింది. అసలు 460 అంటే 200 మామూలుగా ప్రజలకి చాలా హాని. అలాంటిది నాకు ఒక 1 year బేబీ ఉంది. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు అంటే వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా, అంటే చిన్నప్పటి నుంచి ఈ కలుషితమైన గాలి పీల్చి పీల్చి, అలాగే నా పిల్లలతో పాటు మా బిల్డింగ్లో మా సరౌండింగ్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. మాకు ఈ ఎయిర్ పొల్యూషనే కాకుండా గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. టీడీఎస్ అనేది 3600 వస్తుంది. అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ని మేము స్మెల్ కూడా చేయలేము. అంత కెమికలైజ్డ్ ఉన్నాయి కింద గ్రౌండ్ వాటరే కానీ ఎయిరే కానీ ఏది తీసుకున్నా మేము అసలు ఇక్కడ సర్వైవ్ కాలేని పరిస్థితిలో ఉన్నాము. పొల్యూషన్ చాలా అన్ని కంపెనీలు వదులుతున్నాయి. ఈ టీఎఫ్ఎల్ కంపెనీ రెడ్ కేటగిరీ కంపెనీ. ఈ కంపెనీ మీద చాలా కంప్లైంట్లు పెట్టిన. ఇగో నేను పెట్టిన కంప్లైంట్లన్నీ ఇగో చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ ఈ కంపెనీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లా. ఇంకా పైపెచ్చు నన్ను కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలని, నన్ను బెదిరించాలనే ప్రయత్నం కూడా జరిగింది 1 సంవత్సరం క్రితం నేను ఎప్పుడైతే ఈ స్టార్ట్ చేసినో అప్పుడు. అందువల్ల నేను పీసీబీ వాళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్ గారికి, రాజేంద్ర గారికి, జవహర్ లాల్ గారికి, ఎవరైతే పీసీబీలో మెయిన్ పర్సన్స్ ఉన్నారో అందరికీ ప్రతిరోజు మెసేజ్లు పెడతా, వాట్సాప్ చేస్తా, ఫోన్లు చేస్తా. పోయి కలిసా, ఒక 50 సార్లు కలిసిన. ఇప్పటికి నో రెస్పాన్స్. ఈ యాజిటేషన్ ఎవరో పొలిటికల్ పార్టీ ఇంకోటో చేసింది కాదు. ఇక్కడ బొలారం చౌరస్తా, బొలారం చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెంట్స్ చేస్తున్న యాజిటేషన్ ఇది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్నో వినతిపత్రాలు ఎన్నోసార్లు పొల్యూషన్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. అందరి కాలనీలు కలిసి ఎన్నో సంతకాలు చేసి వాళ్ళ లెటర్ హెడ్స్ మీద అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ దేనివల్ల కానీ ఈ పీసీబీ వాళ్ళు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మేము అందరూ రోజు రోజుకి ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు రోజుకి వారానికి 6 రోజులు వెళ్ళాల్సిన వాళ్ళు 3 రోజులు వెళ్తున్నారు పొల్యూషన్ వల్ల. ఎందుకంటే అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది. దయచేసి మీ మీడియా పరంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికైనా సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కొంచెం చొరవ తీసుకుని ఈ పొల్యూషన్ విడుదల చేస్తున్నటువంటి ఈ కర్మాగారాలను ఇక్కడి నుంచి తరలించి ఇక్కడున్న ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిందిగా మీ అందరికీ